మమ్మల్ని కోరిన మీదట మేము ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా అదేవిధంగా బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా ఒక 70-80 మంది పిల్లల వరకు ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ మేము పుస్తకాలు మేము తెచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. కొద్ది మందికి రాలేదు, అది కొంతమంది ఎక్కువ తీసుకున్నారు. ఎవరికైతే రాలేదో వారెవరిని కూడా మేము బాధ పెట్టకుండా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇస్తాం. అయితే ఈ సందర్భంగా మీరందరూ కూడా ఎస్టీ పిల్లలు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, ఎస్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 6% రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు మనకెవరికి కూడా చదువుకునే పరిస్థితులు లేవు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితాంతాన్ని కృషి చేసినందువల్ల మనకి చదువుకునే హక్కులు వచ్చినాయి. అయితే అంతకితం మనకి పురాణాల్లో ఏకలవ్యుడి విగ్రహం చూడండి ఒకసారి. అక్కడ ఏకలవ్యుడి విగ్రహం చూడండి ఒకసారి. ఏకలవ్యుడు బాణాలు వేసే విద్యలో అంటే విలువిద్యలో ముల్లోకాల మేటయ్యాడు. ఆయన గురువు లేకుండానే ఆయన చదువు నేర్చుకున్నాడు. ఒక గురువుగా ద్రోణాచార్యులు అనే గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువుగారు ఏమన్నారంటే, నేను పెద్ద కులానికి చెందిన వాడిని, బ్రాహ్మణ కులానికి చెందిన వాడిని, నువ్వు ఎస్టీ ఎరుకుల అంటే ఆ రోజుల్లో బిల్లు అనేవాళ్ళు, ఈ కులానికి చెందిన వాడివి, నీకు చదువు నేర్చుకునే అర్హత లేదు. అదేవిధంగా చదువు అంటే విలువిద్య నేర్చుకునే అర్హత నీకు లేదు. నువ్వు ఎందుకంటే ఆదివాసి అంటే గిరిజన ఎరుకుల కులానికి చెందిన వాడివి. అదేవిధంగా నేను ఒక బ్రాహ్మణు నేర్పను అని చెప్పినప్పుడు ఆయన సొంతంగా నేర్చుకున్నారు. నేర్చుకుని మూడు లోకాల్లో కూడా మీట్ అయ్యారు. అంటే ఒక శబ్దం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 మీటర్ల నుంచి ఒక జంతువు ఏదన్నా పరిగెత్తుకుంటూ వస్తే దాని శబ్దాన్ని గ్రహించి ఒకేసారి 7 బాణాలతో దాన్ని చంపకుండా కట్టడి చేసేవాడు. ఓకేనా? అంటే ఇక్కడ ఏకాగ్రత అనేది మెయిన్ అన్నమాట. అంటే మన అభివృద్ధి కోసం ఎవరు సహాయం చేసినా చేయకపోయినా కూడా మనము మా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మీరందరూ కూడా విద్యావంతులు అవ్వాలి. కూడా ఇక్కడ కూడా నేను 3-4 సార్లు రావడం జరిగింది. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఉన్నారో, ఎవరైతే చదువుకోవట్లేదో, చదువుకి దూరంగా ఉంటున్నారో, మధ్యలో చదువులు ఆపేస్తున్నారో, అక్కడికి వెళ్ళి ముఖ్యంగా చదువు యొక్క ఇంపార్టెన్స్ని తెలియజెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మేము వచ్చి పుస్తకాలు పెన్ను ఏవో ఇచ్చినందువల్ల మీరు పూర్తిగా డెవలప్ అవ్వరు. ఇదేంటంటే మీ ఇంటికి మీరు వచ్చిన పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, మీ బంధువులు వచ్చినప్పుడు మీకు ఏ అరటిపళ్ళు, ఏ చాక్లెట్లు, స్వీట్లు తీసుకొస్తారు. ఆ విధంగా మీకు తీసుకొచ్చాం తప్ప ఇది మేము మిమ్మల్ని బాగు చేయడం కాదు. ఇప్పటికే ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో సహాయ సహకారం అందిస్తుంది. అవకాశాలను మీ అందరూ ఉపయోగించుకోవాలి. దీని అంతటికంటే ముందు ఏంటంటే, నేను జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నేను పెద్దవాడు అయిన తర్వాత ఒక ఆఫీసర్ అవ్వాలి, పెద్దదాన్ని అయిన తర్వాత ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక సీఎం అవ్వాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ప్రధానమంత్రిని అవ్వాలి. ఇట్లా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు ఏది సాధించాలనుకుంటున్నారో ప్రతిరోజు కూడా మీరు 5 అనము ఏకలవ్యుడిలాగా ఏకాగ్రతతో, పట్టుదలతో, కృషితో ఎదగాల్సిన అవసరం ఉంది. మీ అమ్మ నాన్నలు చాలా కష్టపడి కొంతమంది ఉద్యోగులు పిల్లలు కూడా మీలో ఉన్నారు. టీచర్ అంటే మనకి తల్లిదండ్రుల కంటే గొప్ప, దైవం కంటే గొప్ప. మీ జీవితాలు మారుస్తారు. ఓకేనా? టీచర్స్ యొక్క మాటలు మీరు శ్రద్ధగా విని, వాళ్ళు చెప్పే పాఠాలు కూడా చక్కగా విని, మీరు రోజుకి 5 సార్లు మీ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధించడం కోసం దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. అమ్మ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? నువ్వే డాక్టర్. నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్. నువ్వేమవుతావు? పోలీస్. నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? నువ్వేరా? నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? నువ్వేమవుతావు? నువ్వేమవుతావు? నువ్వమ్మా? నువ్వు డాక్టర్. మరి సీఎం ఎవరెవరా? మన చంద్రబాబు నాయుడు గారు చూడ ఎంత బాగా పరిపాలిస్తున్నారు. విజయవాడ తదితర చుట్టుపక్కల ప్రాంతాలకి సుమారుగా 32 డివిజన్స్, కొన్ని గ్రామాల్లో సమస్య వచ్చినప్పుడు, వరదలు వచ్చి నీళ్లు ఎన్ని మునిగిపోయి సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఒక యోధుళ్లాగా, వీరుళ్లాగా 74 సంవత్సరాల వయసులో కూడా నవయుగుళ్లాగా వచ్చి ఈ వదలని కట్టడి చేసి ఎవరైతే లక్షలాది మంది ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఆహారాన్ని అందించి, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి అందరం కూడా హ్యాపీగా ఉండేటట్టు చేశారు. అంటే అటువంటి సీఎం కూడా కావాలి. నేను చంద్రబాబు నాయుడు అవుతాను, నేను సీఎం అవుతాను,
నేను లోకేష్ అవుతాను, నేను పవన్ కళ్యాణ్ అవుతాను, డిప్యూటీ సీఎం అవుతాను, అవి కూడా ఉండాలి. ఎంత మటుకు ఎప్పుడు కూడా చదువుకుంటాం, ఉద్యోగం చేస్తాం, టీచర్ అవుతాం, పోలీస్ అవుతాం, ఇవి కలెక్టర్ అవుతాం, ఇవి కాదు. దేశాన్ని మొత్తం పరిపాలించే స్థాయికి ఎదగాలి. మన దైవం ఎవరు? ఏకలవ్యుడిని ప్రతిరోజు చూసుకుని ఏకలవ్యుడు దండం పెట్టుకుని, అయ్యా ఏకలవ్యుడా అంటే ఎంత పట్టుదలతో మేము పైకి వస్తాం, ఏకాగ్రతతో పట్టుదల పైకి వస్తాం, కృషితో పైకి వస్తాం అని చెప్పేసి రోజు మీరు వెళ్ళి దండం పెట్టుకోవాలి. అదేవిధంగా మీ ఇళ్లలో అంబేద్కర్ యొక్క ఫోటోలు పెట్టుకోవాలి. ఎందువల్ల అంటే ఈ రోజున ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ ఈ దేశంలో గౌరవంగా జీవించగలుగుతున్నారంటే ఆయన జీవితాంతకాలం కూడా మన కోసం ఎంతో కృషి చేశారు. లాస్ట్కి మనకి రాజ్యాంగాన్ని చేతికి అందించారు, రిజర్వేషన్ ఇచ్చారు. ఆయనకి 4 కొడుకులు, 1 కూతురు అయితే 4 కొడుకుల్లో 5 కొడుకులు, 4 కొడుకులు చనిపోయినప్పుడు రెండో కొడుకు గంగాధర్ చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహం పైన, ఆ శవం పైన తెల్లగుడ్డ కప్పడానికి కూడా అవకాశం లేకపోతే అంత పేదరికలో ఉన్నారు. కానీ ఆ రోజుల్లోనే ప్రపంచ మేధావిగా పేరు గడించారు. ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే లక్షలాది రూపాయలు వచ్చేది. కానీ ఈ దేశంలో ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గాలు ఉన్నారు. ఎంతోమంది కులవేసి గురవుతున్నారు. ఎంతోమంది అంటరాంతానికి గురవుతున్నారు. జీవించడానికి హక్కు లేదు, రోడ్డు మీద నడవడానికి హక్కు లేదు. రోడ్డు మీద ఒక్కోసారి ఆ రోజుల్లో మనం నడవాలంటే మనం నల్లగోసి పెట్టుకోవాలి, తర్వాత ఇక్కడ ముంత కట్టుకోవాలి మెడకి, అదేవిధంగా నడువుకి చేట కట్టుకోవాలి. ఎందుకంటే నడవడానికి కూడా హక్కు లేదు. మనం నడిస్తే వీధులన్నీ కూడా మైలుపడిపోతాయి అని చెప్పేసి, అదేవిధంగా మనకు వస్తే రోడ్డు మీద చూస్తే మైలైపోతాయి అని చెప్పేసి ఆ రోజున ఒక మనిషిని వికారంగా తయారు చేసి సరైన దుస్తులు కూడా ధరించకుండా రోడ్డు మీద కూడా నడిచే అవకాశం లేకుండా చేసిన రోజుల్లో మన హక్కుల కోసం, జీవించే హక్కు కోసం